నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను వాడే సోప్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా అంటే ఇంతకుముందు ఛానల్లో అదైతే వీడియో అయితే తీసి పెట్టినాను అనమాట. చాలామంది చాలా రకాల డౌట్స్ ఇప్పటికీ ఆ వీడియోకి అయితే వ్యూస్ అంటే ఎడిట్లో తీసి పడేస్తా కానీ ఇంకా దానికైతే వ్యూస్ వస్తున్నాయి, చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇంకా అందుకనే అయితే ఇంకా ఈ వీడియోలో అయితే క్లియర్ చేద్దాం ఆ వీడియో గురించి అన్నట్టు. ఇదైతే ఇంకా తీస్తున్నా అనమాట. ఆ వీడియోలో కూడా స్టార్టింగ్లో మళ్ళీ అడ్డుకన్ని పెట్టి అట్లనే తీసిన అనమాట. ఈ వీడియోలో కూడా అలానే చేస్తున్నా. ఆ వీడియోకి అయితే వ్యూస్ బాగా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇంతకు ఎలా వాడాలి, ఎట్లా వాడాలి, ఎక్కడ దొరుకుతుంది, అది ఇదని. ఇంకా నేను చెప్పినది ఇదే అనమాట. సోప్ గురించి ఈ వీడియో తీస్తున్నా అన్నాను కదా, ఇదే అనమాట ఆ సోప్ వచ్చేసి. ఇంకా ఇది వాడబట్టి అయితే నేనైతే ఒక 5 years నుంచి అయితే ఈ సోప్ అయితే వాడుతున్నా. జెన్యున్గా చెప్తున్నా, నాకేమీ అబద్ధాలు దాచుకొని పెట్టుకొని ఏదో వ్యూస్ కోసం అని అయితే అస్సలు కాదు. నాకైతే ఇక్కడ వాటర్ అయితే అస్సలు పడదనమాట. ఉప్పు అంటే సాల్ట్ వాటర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి. ఇంకా నేను నార్మల్గా సంతూర్ అయితే వాడతా. కాకపోతే ఇంకా సంతూర్ వాడుతుంటే నాకు ఎందుకో ఫేస్ అంతా బ్లాక్ అయ్యి, ఇప్పుడు కూడా నేను ఫేస్ ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 6 అయిందనమాట. 6 అయ్యింది. నేను ఇంట్లో తీస్తే కెమెరా అంతా బల్లు అవుతుంది, ఏమంటారు, షేక్ అవుతుంది అనమాట. అంతా చుక్కలు లాక్ వస్తుంది. అందుకనే ఇంట్లో తీసుకోకుండా బయట తీస్తున్నా. చాలామంది అందులో కామెంట్స్ పెడుతున్నారు. ఎప్పుడైనా ఛానల్ చూసినప్పుడు అయ్యో అందరు అడుగుతున్నారు కానీ ఎవరికి షేర్ చేయలేకపోతున్నా అన్నట్టు ఈ వీడియో తీస్తున్నా. కాబట్టి ఇంకా నేను వాడుతున్నా కాబట్టి జెన్యున్ కాదా అనేది కంపల్సరీ అయితే చెప్పాలి, నా బాధ్యత. కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే తీస్తున్నా అనమాట. ఇంకా సుత్తి లేకుండా సోది లేకుండా అన్నీ అయితే చెప్పేస్తాను అనమాట. నేను దీన్ని వాడబట్టి 5 years అయితే అవుతుందన్నమాట. ఇంకా ఇవైతే ఇక్కడ దొరకవు, మెడికల్ షాప్లో అయితే దొరుకుతాయి. ఇంకా ఆన్లైన్లో ఉన్నాయో లేదో నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే నేను ఊరికి పోయినప్పుడు ఒక 5-6 డబ్బాలు తెచ్చుకుంటా. ఇంకా అంటే ఈ డబ్బా అవసరం ఉంటే తీసుకొని వస్తా. నాకు చాలా ఇష్టం అనమాట. ఇది ఆయిల్ కింద అయితే పెట్టుకున్నా, ఇంకా ఒకటి సర్ఫ్గా పెట్టుకున్నా, ఒకటి ఇంకా రకరకాలుగా పెట్టేసుకున్నా నాకు తోచినవన్నీ. నాకు మెయిన్గా స్టార్టింగ్లో ఎట్లా అంటే ఈ సబ్బు గురించి నాకు కూడా ఏం క్లియర్గా తెలియదు. కాకపోతే ఆయిల్కి వాడడానికి మంచిగా ఉంది అన్నట్టుగా అయితే ఇది తీసుకున్నాను అనమాట. మెయిన్ రీజన్ ఈ డబ్బా కోసం తీసుకున్నాను నేను. మన ఆడళ్ళకి ఆకృతి అట్లా ఉంటుంది కదా, ఏదైనా కానీ ఫ్రీగా వస్తుంది అంటే అబ్బా ఈ డబ్బా ఇంత బాగుంది, దేనికైనా వాడుకోవచ్చు, మంచిగా ఉంటుంది అన్నట్టు నేను ఇట్లా తీసుకున్నా. సోప్ కూడా అస్సలు ఎంత స్మెల్ ఉంటుంది అంటే మస్తులు ఉంటుంది. నా స్కిన్ ఇక్కడ వాటర్కి మొత్తం బ్లాక్ అవుతుంది కాబట్టి నేను బయట తీస్తున్నందుకు అందరు పిల్లలు పిచ్చుకలు అందరూ వచ్చుకుంటూనే ఉన్నారు. వాళ్ళని చూసుకుంటా నేను చెప్పేదంతా మర్చిపోతున్నా. ఇంకా నైట్ అయితే ఈ బాధ అనమాట. ఇంకా ఏదో గుర్తొచ్చినప్పుడే తీసి పెడితే ఓ పని అయిపోతుంది కదా, చాలామంది అడుగుతున్నారు అన్నట్టుగా అయితే ఇంకా వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా తొందరగా అయిపోగొడతా. ఇంకా సుత్తేం పెట్టాను. ఇది వచ్చేసి నేను తీసుకుంటప్పుడు 160 రూపాయలు ఉండే, 6 సబ్బులు వస్తుండే అనమాట. ఇప్పుడు వచ్చేసి కాస్ట్ పెరిగిందనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, 210 రూపాయలు అనమాట. 210 రూపాయలు. ఇంకా స్మెల్లో కానీ అసలు ఎలాంటి వాటర్కైనా మన స్కిన్ నార్మల్గా ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట. ఇందులో చాలా అంటే చాలా, ఇది మొత్తము కన్నడలో ఉందన్నమాట. నేను తీసుకునేటప్పుడు నార్మల్గా వేరే ఉంటుండే, అంటే తెలుగులో కూడా వస్తుండే అనమాట. తెలుగు ఆర్ ఇంగ్లీష్లో వస్తుంది, ఇప్పుడు ఎందుకో కన్నడలో వస్తుంది. అందుకనే ఈ డబ్బా తెచ్చుకున్నాను అనమాట, పాత డబ్బా. దీని పేరు సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్ అంట. శుద్ధమైన శనగపిండితోనే తయారు చేయబడును. మీ చర్మానికి ఆయుర్వేద స్పర్శ కూడా కలుగుతుంది అంట. ఇది అంటే సున్నపిండి శనగపిండి అంటారు చూడండి, దానిలతోన మన ఆయుర్వేద సోపులు కాబట్టి అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదనుకోండి, నార్మల్గా కెమికల్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇది చాలా చాలా బాగుంటుంది. స్మెల్ అయినా అస్సలు మనం ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి సోప్తోన, కనీసము ఒక 2-3-4 అవర్స్ అయినా ఉంటుంది. 2-3-4 అవర్స్ అయినా కంపల్సరీ ఉంటుంది. అంటే స్మెల్ కూడా అట్లా వస్తుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది.
ఇంకా నేను మళ్ళీ ఊరికి వెళ్ళాలి, అప్పుడు తెచ్చుకుందామని ఈసారి అయితే 2 డబ్బాలే తెచ్చుకున్నా. ఇంకా ఇందులో అయితే ఏం వాడలేదు, మొత్తం 6 సబ్బులు ఉన్నాయి అన్నమాట. చూపిస్తాను. 1 2 ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 2. ఇది మెడికల్ షాప్లో అయితే ఉంటుంది. స్కిన్కి అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, మన చర్మం ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది. నేనైతే దీన్ని వాడబట్టి పిల్లలకి వాడతా, నాకు వాడతా, కాబట్టి ఆల్మోస్ట్ మా ఇంట్లో అందరం వాడతాము. అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు, చర్మం కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. చిన్న పిల్లలకైనా వాడవచ్చు అనమాట. ఎందుకంటే ఇది శనగపిండి సున్నపిండితోనే తయారవుతుంది కాబట్టి. ఇంకా నార్మల్గా సంతూరు, మైసూర్ స్టాండిల్స్ వాటికన్నా ఇది చాలా చాలా బెస్ట్. ఇంకా సంతూరు కూడా అంటే మంచిగా ఉంటుందిలేండి, దాన్ని అంత తీసేసే అవసరం లేదు. కాకపోతే మైసూర్ స్టాండిల్లో కొంచెం ఇప్పుడు చాలా రకాలుగా బాగుండదు అని అంటున్నారు. అందుకనే ఎందుకు వచ్చిన కంప ఊకే. ఇంకా నేను మా ఊరికి పోతే పనికొతున్నావా ఎట్లా అని అడుగుతున్నారు, ఆ డౌట్స్ పెడుతున్నారు నాకు. వీళ్ళతో మాటలెందుకు పడాలిరా దేవుడా అన్నట్టు నేను ఇవైతే తెచ్చుకొని ఇవే వాడేస్తున్నా. అందుకే గీ మాత్రమన్నా ఉంది. పొద్దున ఫ్రెష్ అయినా ఇప్పటిదాకా ఫ్రెష్ కూడా కాలేదు. నేను ఇంకా నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంత ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ కొట్టుకొని వద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ మీరు ఫిల్టర్ పెట్టినారా అని అడుగుతున్నారు. నా ముఖానికి ఫిల్టర్ ఏం అవసరం లేదండి, నేను ఉన్నట్టు ఉన్నా చాలు, బాగానే ఉంటా. మరి తీసేస్తట్టు ఉండను, కానీ బాగానే ఉంటా, ఓ రకంగా బాగానే ఉంటా అనేది నా ఫీలింగు. ఇంకా మీ ఫీలింగ్ ఎట్టన్నా కానీ అది దేవునికే దయ. ఇంకా ఇదైతే సద్గురు ఆయుర్వేద గ్లామ్ 4 సోప్ అనమాట. కొంచెం నోరు తిరగదు అనమాట, నాలుక కొంచెం మందంగా ఉంది. ఈ మధ్య ఏవి ప్రోడక్ట్స్ రివ్యూ ఇద్దామంటే కూడా మీ సపోర్ట్ లేదు. ఇంకేం చేయాలని ఊరికే ఆలోచించుకుంటా నెట్ ఎందుకు పాటు చేసుకుందామని ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడతాను. ఇంకా షార్ట్స్ కూడా ఆపేస్తున్నాం. ఆపేయడం అంటే ఆపేయడం కాదు, ఎక్కువ పెట్టడం ఆపేసి తక్కువ పెడదాం అనుకుంటున్నాం, అంతే అనమాట. ఇదే అనమాట. నేను ఎలాంటి ఫిల్టర్లు వాడతలేను. నాకు కెమెరా ఉన్నదే కొంచెం మాత్రము, అది కూడా తుక్మార్ ఫోన్లోనే ఇంత క్వాలిటీగా అనిపిస్తున్నా అనుకో. మంచిగా ఐఫోను లేకుంటే శాంసంగ్ 28 అట్లా తెచ్చుకున్నాను అనుకోండి, ఇంకెంత బాగా అనిపిస్తా. మీరే చెప్పండి. నా ఫోన్ ముందే తుక్మార్కే నేను ఉన్నట్టు కనిపిస్తున్నా. నేనేం ఫిల్టర్లు వాడతలేను, అర్థమవుతుందా? ఈ మధ్య ఏందో మీరు ఫిల్టర్లు ఆపేసి మీ ముఖాన్ని చూపియండి, అప్పుడు అర్థమవుతుంది అందరికీ అంటున్నారు. ఎట్లా కనిపిస్తున్నా? నేను చాలా బాగుంటా, అది నా ఫీలింగ్. మీ ఫీలింగ్ మీ ఇష్టం, ఎట్లానన్నా అనుకోండి. సర్లేండి, అవన్నీ సోది అన్నీ ఎందుకు, కానీ కోపం వస్తుంది తెలుసా. ఫిల్టర్లు పెట్టుకొని ముఖాన్ని చూపించడం కాదు, నార్మల్గా చూపియండి అంటున్నారు అనమాట. నేను ఉత్త ఫెయిర్ అండ్ లవ్లీ వాడితేనే ఇంత మంచిగా ఉన్నా. ఎక్కువైంది కదా, తగ్గించుకుంటా. సర్లేండి, ఇదండి వాళ్ళ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మీ అభిప్రాయం ఎలా ఉందో, ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. వాటిని కూడా పెట్టడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా. ఇది ఎవరన్నా వాడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వాడండి, ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. ఒకవేళ ఎవరైనా వాడుతూ ఉంటే కూడా కామెంట్లలో కొంచెం చెప్పండి మీ అభిప్రాయాలు, మంచిగా ఉందా బాగాలేదా. జెన్యున్ రివ్యూ, నాకు నచ్చినట్టు మీకు నచ్చాలని ఏం లేదు కదా. ఎవరైనా వాడుతూ ఉంటే వాళ్ళు కూడా చూసి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి, తెలుస్తుంది కదా 10 మందికి నేను జెన్యున్ చెప్తున్నానా, అబద్ధం చెప్తున్నానా, లేకుంటే ఇంకేమైనా చేస్తున్నానా అని. నేను వ్యూస్ కోసం ఎప్పుడూ ఏది పాకులాడలేదు. కాకపోతే నా కష్టాన్ని నమ్ముకున్నా, దేవుని దయ ఎందుకు నా మీద చూపిస్తలేడు అనేది ఒక్కటే నా డౌట్, కానీ అంతకుమించి ఏం బాధ లేదులేండి. కొంచెం 5 ఏళ్ళు కదా అంత కష్టపడుతున్నా అన్నట్టు, అంతే. సరే అండి, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను, బాయ్ అండి.